హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో బాదం పప్పు ముందుగా ఫ్రై చేసుకుందాం. నేను బాదం పప్పు వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారా ఇలా చక్కగా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అన్నమాట. ఇవి కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చూసారా ఇలా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అనేది తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఇవి కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా ఫైన్ పౌడర్ అనేది అవుతుంది అన్నమాట. చూసారా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పిస్తా పప్పు కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని కూడా బాగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీద ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఈచ్ వన్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే కొంచెం 200 గ్రామ్స్ అలా తీసుకోండి. చూసారు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు అన్నమాట. జీడిపప్పు కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీద మాత్రమే. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మాడిపోతాయి అన్నమాట. పెద్ద మంట మీద మరి మీరు ఫ్రై చేశారంటే ఖచ్చితంగా మాడిపోతాయి. చూసారు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ మిలన్ సీడ్స్ అన్నమాట. వాటర్ మిలన్ సీడ్స్ అనేది నేను 50 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను. నా దగ్గర అవైలబుల్ లేవు అనేసి. ఇది కూడా 100 గ్రామ్సే తీసుకోండి. ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలన్నమాట. చూసారు ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఒకేసారి కాకుండా ఆపి మిక్సీ పట్టుకోండి. అప్పుడు మనకి మంచి ఫైన్ పౌడర్ అనేది అవుతుంది అన్నమాట. చూసారా ఇలాగా బాగా ఫైన్ పౌడర్ అనేది అవ్వాలన్నమాట. చూసారా ఎంత చక్కగా అయిందో.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుని ఉండలు ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలా చక్కగా. ఇప్పుడు 200 గ్రామ్స్ పటికి బెల్లం అనమాట. ఈ పటికి బెల్లం కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఇలాచీ పౌడర్ అనమాట. ఇలాచీ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలపండి. ఇలా చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు. చూసారా ఇలా చక్కగా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకుందాం. ఆ గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా గాజు బౌల్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం స్టోర్ అనేది ఉంటుందన్నమాట. చూసారా ఇలాగ గాజు బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మూత టైట్గా పెట్టుకోండి. ఇలా స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో ఇంకా పంచదార కానీ ఇంకేమీ వేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం పటికి బెల్లం అనేది యాడ్ చేసాం కదా, సరిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. సూపర్! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.